हाँ, अल्हम्दुलिल्लाह सर, कुछ भी नहीं है इसमें। అల్హమ్దులిల్లాహ్ कल అస్సలాతు వస్సలాము అలా कल అష్రఫిల్ आप ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ పదాలు కమరియా పదాలని నిన్న ప్రాక్టీస్ చేశాము. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే ఒకసారి ఈ పదాలు చదువుకుని తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అల్ ఆఖిరా, అల్ అర్ద్, అల్ బాబ్, అల్ బలద్, అల్ జన్న, అల్ హమ్దు, అల్ హకీం, అల్ హక్, అల్ ఖాషీన్, అల్ ఖాసిరూన్, అల్ ఆలమీన్, అల్ అలీం, అల్ గైబ్, الفرقان والفرقان، القرية، الكتاب، الكافرين، المستقيم، المفلحون، وبالوالدين، الهون، الهدى، اليوم. ఇలా చదవాలి. చదవండి బిస్మిల్లా. बिस्मिल्लाह रहमान अल आखिरह, अल अर्द, अल बाब, अल बलद, अल जन्नह, अल हम्दु, अल हकीम, अल खाशिईन, దానికంటే ముందు अल ఇంకోటి खै ఉంది. अल खा ఇంకోటి ఉంది, వదిలిపెట్టేశారు మీరు చివర్లోది. చివరిలో అల్ ఖాషిఈన, ఫస్ట్ లైన్లో చివరిది. అల్ ఖాసిరూన్. ఫస్ట్ లైన్ లో చివరిదే సార్. అల్ ఖాషిఈన, అల్ ఖాషిఈన్. ఫస్ట్ లైన్లో చివరిది అల్ హకీం. ఓకే, ఫస్ట్ లైన్ లో చివరిది అల్ అల్ హక్. ఉమ్, నేను జూమ్ చేసి చదువుతున్నాను, అది కనపడలేదు. ఓకే. అల్ ఖాషిఈన్, అల్ ఖాషిఈన్, అల్ ఖాసిరూన్, అల్ ఆలమీన్, అల్ అలీం, అల్ గైబ్, والفرقان، القرية، الكتاب، الكافرون، లేదు, الم... తప్పు ఉంది ఇక్కడ. అల్ కాఫీ. الكافرين، ఉమ్, المستقيم، المفلحون، وبالوالدين، الهون، الهدى، اليوم، త్వరగా చదువు. అల్ యోమ్. اليوم، يالين، ఓకే. اليوم. నెక్స్ట్ చదవండి. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल आखिरा, अल अल अर्द, अल बाब, अल बलद, अल जन्नह, నూన్ మీద గున్నా చేయాలి. అల్ अल हम, జన్నా. अल जन्नह, కొంచెం లాగాలి. అల్ జన్నా. अल जन्नह, వెరీ గుడ్. अल जन्नह, अल हम्द, अल अल हकीम, అల్ హకీం. హాకు దీర్ఘం లేదు. अल अल हकीम, अल अल हकीम, अल अल हक, अल खाशिईन, अल खाशिईन, अल खासिरू,
الغالي الغالبين గైన్ కాదు, ఆయన అది చుక్క లేదు కదా. العالمين ఆలమీన్. العالمين العالم అల్ العالم ఆయనకు దీర్ఘం లేదు. العالم العالم ఆయనకు దీర్ఘం లేదు. ఫతా తర్వాత అలిఫ్ లేదు, అలిఫ్ సగిరా లేదు, దీర్ఘం రాదు కదా. العالم స్పెల్లింగ్ తీసుకోండి. العليم అల్ అలీం. ఆ ఆ దీర్ఘం తీయకుండానే ఆయన చదవాలి. అల్ అలీం. العليم الغيب والفرقان వెరీ గుడ్. الف الفر الفريا హరియా. الفريا الكتاب الكافرين చాఫు లేకే. المستقيم المستقيم المفلح المفلحون సుకూన్ ఇచ్చి చదవండి. అల్ ముఫ్లిహూన్. المفلحون وبالوالدين وبالوالدين الهون الهد اليوم అల్ హుదా. الهدى ఓకే, నెక్స్ట్. اليوم నెక్స్ట్. అలైకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. الخيرية లేదు, హంజా ఫథా అలీఫ్ మద్దల్ బదల్ ఉంది అక్కడ. الخيرة మద్దల్ బదల్ చదవట్లేదు ఏంటి మీరు? అల్ హంజా ఫథా అలీఫ్ ఆ आ బాత్ కర్తా. మీరిద్దరు చదివినప్పుడు వినలేదనుకుంటాను. అల్ ఆఖిరా. వినిపిస్తుందా సార్? హలో, అల్ ఆఖిరా. మీ మాట వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఉమ్. అల్ ఆఖిరా చూడండి, మరి తప్పు ఎలా చేశారు మీరు అంతకుముందు చదవటంలో? జూమ్ చేసిన సరిగ్గా కనిపించింది. అల్ ఆఖిరా అల్ అర్ద్ ఉమ్. అల్ బాబ్
البلد अल البلد बलद, البلد الجنة الحمد الحكيم الحق الخاشعين अल अल हक, الخاشعين కాఫ్ మీద కలకలా చేయాలి. الحق చదవండి సార్ హక్, క, క. حق الحق ఉమ్. الخاشعين లేదు, మూడో అక్షరము, నాలుగో అక్షరం తప్పు చదువుతున్నారు. الخاسئين నాలుగో అక్షరం ఏమిటి అక్కడ? ఖా తర్వాత ఉన్న అక్షరము شين خاشعين ఖాషియీన్. خاشعين الخاسرون العالمين العالم లేదు, العليم అల్ అలీం. العليم الغيب والفرقان الخارية الخرية హరియా. الخرية الكتاب الكافرين المستقيم المستقيم المفلحون المفلحون అల్ ముస్తకీం, ముస్తకీం. المستقيم المفلحون وبالوالدين الهن الهدى اليوم ఓకే, నెక్స్ట్. بسم الله الرحمن الآخرة الرحيم. الآخرة ఆఖిరా, ఆఖిరా. الآخرة ఉమ్. الأد الأب البلد అల్బాబ్, అల్బాబ్. అల్ అర్ద్, الباب అల్బాబ్. الأد الباب البلد الجنة الحمد الحكيم సుకుని చెప్పండి. అల్ హకీం. الحكيم الأخ అల్ హక్, الحق الحاشي الحاشين الحكي الحكي الحاسيون హాషియీన్. ఏ చదువుతున్నారు మీరు? అల్ ఖాసిరూన్, అల్ ఖాసిరూన్. الخاسرون العالم లేదు, అల్ ఆలమీన్. العالمين العليم అలీం, ఐన్ దీర్ఘం లేదు, త్వరగా చదవాలి. العليم ఉమ్. الغيب ఉమ్. والفرقان القارية قارية الكتاب الها- الكافرين కాఫిరీన్. الكافرين المس-
المستقيم వెరీ గుడ్. المفلين المفلين ముఫ్లిహూన్, المفلحون وبالوالدين వాలిదైన్, దా ఫథా యా సుకూన్, دي وال وبالوالدين والدي వబిల్ వాలిదైన్, وبالوالدين الهن హూన్, الهون الهدى ال ال అల్ الأن అల్హూన్, الهون الهدى బాగా చదివారు మాషాల్లా. నెక్స్ట్ الآخرة الأرض الباب البلد الجنة الحمد الحكيم الحق الخاشعين الخاسرون العالمين العليم అల్ అలీం, العليم الغيب والفرقان الخرية అల్ కరియా, الخرية యా, الخرية الكتاب الكافرين المستقيم المفلحون ముఫ్లిహూన్, مفلحون وبالوالدين الهون الهدى الهدى اليوم ఓకే మాషాల్లా. అందరు చదివేశారు కదా. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? బండ గుర్తులు చెప్పండి. sir. దీంట్లో తజ్వీద్ రూల్స్ అయితే చదువుకున్నారు. బండ గుర్తులు ఏమిటి? ఫస్ట్ ఏం ఉండాలి? ఫస్ట్ హంజతుల్ లెటర్ వసల్. వచ్చేసరికి వాజిబ్ హంజతుల్ వసల్ సార్. ఓకే, రెండవ అక్షరం లాం పై సుకున్ చిహ్నం ఉండాలి. రెండో అక్షరం లాం లాం పైన ఉండాలి, సుకూన్ లాం ఉండాలి. పైన సుకున్ చిహ్నం ఉండాలి. సుకున్ చిహ్నం బాగా సుకూన్ గుర్తుపెట్టుకోండి. ఉండాలి. ఉమ్. మూడో ఇక అక్షరం మీద శ్రద్ధ ఉండకూడదు. మూడో దానికి అది క్రాస్ శ్రద్ధ ఉండకూడదు. వెరిఫికేషన్ అన్నమాట. మూడో అక్షరంపై శ్రద్ధ ఉండకూడదు. ఇలా ఉంటే లాం మనం చదువుతాము. 14 లాం తర్వాత ఖమరియా అక్షరాలు. ఏదైతే లెటర్ ఉందో దానిపైన దాని కింద పుట్టిన అల్ఖమరి అక్షరాలు ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అల్ ఖమరి అక్షరాలు 14 అక్షరాలు అల్ ఖమరి అక్షరం తప్పకుండా ఉండాలి. ఒకవేళ అల్ ఖమరి లాం మీద అక్షరాలు మీకు గుర్తు లేకపోయినా లాం ఖమరియా మొదటి ఉంటుంది. 3 స్టెప్స్లో మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. హంజతుల్ వసల్ ఉన్నది, లాం పైన సుకున్ చిహ్నం ఉన్నది, 3 అక్షరం పైన శ్రద్ధ లేదు. ఈ మూడింటిని చూసిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది ఖమరియా అని. ఇంకా క్లియర్గా ఇంకా ఫైనల్ చెప్పాలి అంటే అప్పుడు హురూఫ్ అల్ ఖమరియా అక్షరాలు గుర్తుంటే మీకు దాంట్లో నుంచి చూసుకోండి, తప్పకుండా హురూఫ్ అల్ ఖమరియా అక్షరమే ఉంటుంది అక్కడ. ఓకే సార్. ఓకేనా? క్లియర్ అయిపోయిందా అది? అల్హమ్దులిల్లాహ్. ఓకే, ఇప్పుడు నేను వేరే ఎగ్జాంపుల్స్ ఇస్తే చెప్పగలుగుతారా, చదవగలుగుతారా? ఇన్షాల్లా చదువుతాం. ఓకే.
మన అక్షరాలు 28 అక్షరాలని పండితులు 2 వర్గాలుగా విభజించారు. 14 అక్షరాలు ఖమరియా అక్షరాలు. ఖమరియా అక్షరంలో లాం చదువుతాం. అల్ ఖురాన్. అల్ ఖురాన్లో లాం చదువుతున్నామా? అల్ అది అల్ ఖురాన్ లాం అల్ చదువుతున్నామా? ఖమరియా వర్డా షంసియా వర్డ్ ఇది? ఎస్ సార్, అది కమరియా సార్. సమరియా వాడు ఖమరియా వర్డ్. స్పష్టంగా చదవాలి. అల్ కలం. అల్ ఖలం. సమరియా. లాం శబ్దం ఖమరియా వర్డ్. వినపడుతుంది అంటే ఇది ఖమరియా వర్డ్. ఓకేనా? అల్ మదీనా. ఖమరియా వర్డ్ సార్. సమరియా పదం. అల్ కితాబ్. ఖమరియా వర్డ్. సమరియా. తర్వాత ఆ, అల్ ఖైర్. ఖమరియా. సమరియా. ఖమరియా వర్డ్. ఇక్కడ మీ ముందు మ్, మ్, ఇక్కడ నుంచి ఉన్నాయి చూడండి పదాలు. ఖమరియా పదాలు ఇక్కడ నుంచి ఉన్నాయి. ఇది ఖమరియా వర్డా? ఇది మీకు స్క్రీన్ చేంజ్ అయిందా మీ దగ్గర? ఎస్ సార్, ఖమరియా వర్డ్ సార్. ఇది ఖమరియా వర్డ్ ఖమరియా ఎలా అది వర్డ్. ఉంటుందో ఖమరియా అంటే చెప్పండి. దాని మీద ఇది లేదు కదా సార్, అది ఖమరియా కాదు. ఫస్ట్ లెటర్ హంజతుల్ చూడండి. వసల్. ఫస్ట్ లెటర్ ఇది హంజతుల్ ఖతా. హంజతుల్ వసల్ కాదు. హంజతుల్ వసల్ అంటే మనం ఏమనుకున్నాం? పైన సాద్ గుర్తుండాలి లేదా ఖాళీగా అలీఫ్ ఉండాలి, రెండిట్లో ఒకటి. ఇక్కడ దీనికి ఆల్రెడీ ఫథా ఉంది, అంటే ఇది ఆల్రెడీ ఎంగేజ్డ్. ఇది దీని దీని హంజతుల్ ఫథా వసల్ కాదు ఇది. ఇవ్వాల్సిన లేదు. ఇక్కడ కూడా చూడండి, ఇది హంజతుల్ వసలా? ఇది కాదు సార్. కాదు. ఆ, ఇది కూడా హంజతుల్ వసల్ కాదు. ఇది కూడా హంజతుల్ వసల్ కాదు. ఇలాంటి సిచ్యువేషన్ లో కమరియా షంసియా రూల్ ఇక్కడ వర్తించదు. ఇక్కడ మనం అప్లై చేయలేము. ఎప్పుడు అప్లై చేస్తాము? ఇలా సాద్ ఉంటే అప్లై చేస్తాము, లేదా ఖాళీగా అలీఫ్ ఉంటే అప్లై చేస్తాము. ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఓకే. బిస్మిల్లా. దీంట్లో ఉన్న కమరియా పదాలు చదవండి. ఇక్కడ నుంచి కమరియా పదాలు ఉన్నాయి. సార్ అలీఫ్ ఖాళీగా ఉన్న పదం పలకొచ్చా సార్? అది సమరియా పదం. అలీఫ్ ఖాళీగా ఉన్నది హంజతుల్ వసలే అది. ఎందుకంటే మన ఇండియా చుట్టుపక్కల దేశాల వాళ్ళు హంజతుల్ వసల్ మీద ఉండాల్సిన సాద్ని ప్రింట్ చేయరు, కేవలం అలీఫ్ మాత్రమే పెడతారు. ఓకే. మీరు ఖురాన్ తీసి సూరే ఫాతిహాలో అల్హమ్దు చూసినట్లయితే కేవలం అలీఫ్ మాత్రమే కనబడుతుంది, పైన సాద్ కనపడదు. అదే మన ఇండియా చుట్టుపక్కల దేశాలు వదిలిపెట్టి వేరే చోట ప్రింట్ అయిన ఖురాన్లో తప్పకుండా ఇలాగా సాద్ యొక్క మొదటి భాగము, అంటే ఫస్ట్ పార్ట్, ఇది తప్పకుండా అలీఫ్ పైన ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే, చదవండి. అల్హమ్ద్ అల్హమ్ద్. వల్ వల్ ఫజ్రి ఫజర్. ఒకళ్ళే చదవండి. అజీం భాయ్ మీరే చదువు. అల్హమ్ద్ వల్ ఫజ్రి వల్ వల్ ఫతహ్ వల్ ఫతహ వల్ ఫతహ వల్ వల్ అస్ర్ అల్ ముసిరాత్. మినల్, ఈ రెండు కలిపి సేమ్ కలర్ ఉన్నప్పుడు కలిపి ఓకే. చదవండి. ఓకే. మినల్ మినల్ ముసిరాత్. మో చదివినప్పుడు ఐన్ సుకూన్ని మీరు బ్రేక్ చేయకూడదు, కంటిన్యూస్ గా ఉండాలి. మన వాటర్ ట్యాప్ కంటిన్యూస్ గా ఎలా వస్తుందో అల్ మోసిరాత్. మినల్ ముసిరాత్ మఅల్ ఉస్రి. మఅల్ ఉస్ర్. ఇక్కడ రా సుకూన్ వస్తుంది కదా సార్, రా కసరా అవసరం లేదు కదా. మనం సుకూన్ చేసి ఆపుతున్నాం కదా, అందుకనే ఉస్ర్. సుకూన్. అవును సార్. మఅల్ ఉస్ర్. మల్ ఇక్కడ
మల్ ఖారియాత్. మల్కారి ఆహ్ తామర్భూత రెండు చుక్కలు ఉన్న తా హా అయిపోద్ది ఆపేటప్పుడు. అవును సార్, ఓకే. మల్ ఖారియా. వైజ్ వైజల్ 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 మౌదతు. కరెక్ట్. వైజల్ మౌదతు. వైజల్ మౌదతు. ఉమ్. యంజుల్ మరవ్. కొంచెం మంచిగా చదవండి. యంజుల్ మరవ్. రా వదిలిపెట్టేస్తున్నారు మీరు ఎందుకని? యంజురుల్. ఇది కరెక్ట్. ఎంజురుల్ మర్ఉ. యంజురుల్ మరవ్. ఈ రెండు కలిపి చదవాలి. పక్కన ఇది కాఫ్ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇది రెండు ఒకే పదం సార్ ఇది. రెండు కలిపి చదవండి. ఫ్రేజ్ ఒకటే ఇది. ఆయత్లో ఓకే ఒక ఓకే. భాగం. కల్ ఫరాషిల్ మబసూస్. వెరీ గుడ్. ఇక్కడ ఈ రెండు బాకి ఇక్కడ ఏమంటారు, మబ్బ కలకలా చేయాలి ఇక్కడ. హలహలా చేయాలి కదా సార్. మబసూస్. కల్ ఫరాషిల్ మబసూస్. నెక్స్ట్ ఈ రెండు కలిపి సేమ్ కలర్ ఉన్నాయి, కలిపి చదవండి. ఫస్ట్ స్టార్టింగ్ లోనే కదా సార్. స్టార్టింగ్ లోనే కదా సార్. రెండు కలిపి చదవండి. రెండు పదాలు ఒక ఫ్రేజ్. అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి రెండు. కల్ ఎహిన్నల్ కల్ ఎహిన్నల్ మన్ఫూజ్. ఆయన కింద కసరా ఉంది. నూనె కింద కూడా కసరా ఉంది కదా. కల్ ఇహ్నిల్ మల్ఫూజ్. కల్ ఇహ్నిల్ మన్ఫూష్. కల్ ఇహ్నిల్ మన్ఫూష్. కల్ ఇహ్నిల్ మన్ఫూష్. లైలతుల్ ఖదర్. లైలతుల్ ఖదర్. కరెక్ట్. మధ్యలో అల్ అర్ద్. లైలతుల్ ఖదర్లో కమరియా వచ్చిందా? లైలతుల్ ఖదర్లో ఆఫ్. ఇక్కడ హంజాతుల్ వసల్ తర్వాత లామ్ వచ్చింది, లామ్ తర్వాత కాఫ్ వచ్చింది. కాఫ్ వచ్చేసి మనకి కాఫ్ కాఫ్ షా జీమ్ యా వచ్చేసి మనకి ఆ 4 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి కమరియా రూల్ సార్ అది. కమరియా రూల్. హంజాతుల్ వసల్ వచ్చింది, లామ్ మీద సుకున్ చిహ్నం ఉంది, తర్వాత కాఫ్ వచ్చింది, కాఫ్ మీద పెద్ద కూడా లేదు. కాఫ్ అనేది కమరియా లెటర్స్ లో లెటర్ 14 అక్షరాల్లో, కాబట్టి ఇది కమరియా వచ్చింది. ఇక్కడ కమరియా వచ్చిందా ఎక్కడన్నా ఈ పదంలో? ఫస్ట్ దాంట్లో అయితే రాలేదు. సెకండ్ దాంట్లో అయితే మీమ్ వచ్చింది, మూడో పదము. మూడో పదం మీమ్ అయితే మనకి అది మీమ్ అయితే హమరియా పదమే సార్. అది కమరియా అక్షరం కాబట్టి మీమ్ పైన కమరియా వచ్చింది. మీమ్ పైన శ్రద్ధ లేదు. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూడండి జాగ్రత్తగా.
కమరియా అప్లై అవుతుందా లేదా అనేది. ఆ, హంజతుల్ వసల్ తర్వాత లామ్ సుకూన్ ఉంది, లామ్ సుకూన్ తర్వాత పెద్ద లేదు, తర్వాత మీన్. అయిన్ మ్, అది. ఉమ్, అది అయినా సార్ అది. అయిన్ ట్రయాంగిల్ ఆకారంలో ఉంది కదా, అయిన్. మేమైతే ఇలా ఉంటుంది. ఓకే. అయిన్ అయితే మనకి హంజా అయిన్ ఆయన ఉడుఫుల్ హరఫి ఉంది కాబట్టి ఇది హమ్రియా పదం అవుతుంది సార్ ఇది. ఇది కూడా కమరియానే. ఈ ఈ ఫ్రేజ్లో, ఈ ఆయత్ భాగంలో అవును రెండు సార్. సార్లు కమరియా వచ్చింది. కల్ ఇహిని, అవును కల్ సార్. తర్వాత ఐన్ వచ్చింది. ఐన్ మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ ఐన్ అనేది హురుఫె కమరియాలోని ఒక అక్షరం కాబట్టి లామ్ని చదవాలి. కల్ ఇహ్నిల్, ఇహ్నిల్. నూన్ కసరా తీసుకెళ్ళి లామ్తో కల్ కలుపుతున్నారు, ఎందుకంటే అది కూడా కమరియానే. ఓకే, అవును తర్వాత సార్. లైన్. కల్ ఇహినిల్, కల్ ఇహ్నిల్ మన్ఫూష్. అఖ్రజ్ అఖ్రజ అఖ్రజతిల్ అర్ద్. వెరీ గుడ్. ఇక్కడందా కమరియా ఎక్కడన్నా? ఇక్కడ లామ్ లేదు సార్, హమరియా రాలేదండి. ఫస్ట్ దాంట్లో రాలేదు, సెకండ్ దాంట్లో వచ్చింది, అల్ అర్ద్ లో వచ్చింది. హ్మ్. ఓకే సార్. హ్మ్. మిన్ మిన్ అహ మిన్ అహలిల్ కితాబ్. ఇక్కడ స్టార్టింగ్ లో లేదు, హమరియా పదం వచ్చేసి ఇక్కడ అహలిల్ కితాబ్ లో కాఫ్ హమరియా పదం కాబట్టి అక్కడ శ్రద్ధ కమరియా కూడా లేదు, అక్షరం. హ్మ్. అది హమరియా అక్షరం సార్. ఓకే, ఒకసారి కమరియా వచ్చింది ఇక్కడ. అవునండి. దాని కింద దాని కింద ఇది బ్లూ లెటర్ లో ఉన్నది. లేదు, బ్లాక్ లెటర్స్. వహువల్ లేదు, గఫూర్. దానిపైన. ఓకే. ఉమ్. ఇన్ ఇన్ ద ది ఇన్ ద ది ఇన్ ద జిల్ అర్ద్ అర్ష్ ఇన్ ద జిల్ అర్ష్. అర్ష్, షీన్ అది. అర్ అర్ష్ ఇన్ ద జిల్ అర్ష్. ఇక్కడ హమరియా పదం ఉంది సార్ ఒకటి అర్ష్ లో. ఐన్ హంజా ఐన్ ఐన్ ఇది హమరియా పదమే కాబట్టి పెద్ద రాలేదు, లామ్ ని స్పష్టంగా చదవాలి. ఆ, అర్ష్ లో ఇక్కడ హమరియా పదం ఉంది. కమరియా పదం వచ్చింది ఇక్కడ. అవునండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎం యమ్నఊనల్ మాఊన్. ఇక్కడ యమ్నఊనల్ తర్వాత ఇక్కడ హంజతుల్ వసల్లో లామ్ స్పష్టంగా చదవాలి, తర్వాత మీమ్ వచ్చింది, అది హమరీ పదం సార్. ఓకే, దీంట్లో 3 పదాలు చదివి కలిపి చదవండి. వహువల్ గఫూరుల్ వదూద్. ఓకే. వహువల్ గఫూరుల్ వదూద్. వహువల్ వహువల్ గఫూరుల్ వదూద్. దీంట్లో వచ్చేసి వహువల్ వహువల్ దగ్గర ఇక్కడ ఐన్ మీద శ్రద్ధ లేదు, ఇది ఒక హమరియా పదం వచ్చింది. ఆ తర్వాత వహువల్ గఫూరుల్ ఇక్కడ వా ఇక్కడ కూడా ఒకటి రెండు వచ్చింది సార్, దీంట్లో రెండు తర్వాత 2 సార్లు రెండు కమరియా వచ్చింది సార్. వచ్చింది. ఓకే, తర్వాత రెండు జుల్ సార్లు హమరియా అర్షిల్ వచ్చింది. మజీద్. జుల్ అర్షిల్ జుల్ అర్షిల్ మజీద్. దీంట్లో అర్షి ఇక్కడ ఒక హమరియా వచ్చింది. తర్వాత ఇక్కడ జీమ్. ఆ, ఇంకోసారి రెండు సార్లు వచ్చింది సార్ ఇక్కడ హమరియా పదం. ఓకే, 2 సార్లు జీమ్ వచ్చింది. రెండు సార్లు వచ్చింది. హ్మ్. దాని కింద లాస్ట్ లేనా సార్ కనపడేది?
బ్లూ కలర్. లఖద్ ఖలఖనల్ لا ఇన్సాన్. لقد لقد خلقنا الإنسان في أحسن في أحسن تقويم తక్వీం. కాఫ్ కలక. تق خلق الله لقد خلقنا الإنسان في أحسن అహ్సని في తక్వీం. أحسن التقويم. ఉమ్. ఇందులో ఏమో ఇక్కడ ఒక కలర్ రూల్ ఇక్కడ వచ్చింది, ఒకటి కలర్ రూల్. ఆ తర్వాత ఏం రాలేదు సార్, ఒకటే వచ్చింది దాంట్లో. నూన్ ఫతా తీసుకుని వెళ్ళి లామ్ ఆ, సుకున్తో కలుపుతున్నారు. ఇక్కడ ఖల్కలా వచ్చింది. అవునండి. దాని కింద أعذ ضاد يا కల్కౌసర్. آتيناك الكوثر آتيناك الكوثر. ఇక్కడ హంజత్ ఒకటి వచ్చింది సార్, హమరియా పదం ఒకటి వచ్చింది, కాఫ్ వచ్చింది కాబట్టి చదవలేదు, ఓకే. అది ఒకటి వచ్చింది సార్. ఓకే. ఇంతవరకు మీరు కమరియా పదాలని గుర్తించడం బాగానే మీకు ప్రాక్టీస్ అయిపోయింది. మ్మ్, కాబట్టి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి హంజా వచ్చినా ఈ హంజా చిన్న పిచ్చుక గుర్తు లాంటి హంజా లేకుండా అలిఫ్ పైన ఫథా కానీ, అలిఫ్ కింద కస్రా కానీ, అలిఫ్ పై దమ్మా కానీ ఉంటే దాన్ని మనం హంజతుల్ వసల్గా తీసుకోకూడదు. అది సొంతంగా దానికి హరకాత్ ఉంది కాబట్టి, ఫథా కస్రా దమ్మా ఉంది కాబట్టి అది హంజతుల్ వసల్ కాదు. హంజతుల్ వసల్ కావాలి అంటే ఖాళీగా అలీఫ్ ఉండాలి. ఇండియన్ ప్రింట్ అయితే, ఇండియా ప్రింట్ కాకపోతే చిన్న స్వాద్ ఉంటుంది. ఈ రెండు చిహ్నాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఎవరు చెబుతారు? నేను చదువుతాను. ఎక్కడి నుంచి సార్ స్టార్టింగ్? కర్సర్ పెట్టాలి సార్. అల్హమ్ద్ కమరియా పదం. వల్ ఫజ్ర్ అల్హమ్ద్ చదివినా సార్. కర్సర్ మీరు పెడుతుంటే అక్కడ చదువుతా చెప్పండి. కర్సర్ పెట్టమంటారా? ఓకే. వల్ ఫజ్ర్ వల్ వల్ ఫతహ్ వల్ అస్ర్ మినల్ ముస్రి మినల్ ముస్రి మినల్ ముస్రతి మినల్ మౌసిరా తా మీద సుకున్ ఇచ్చి చదవండి. మినల్ మౌసిరాత్ ఉమ్. మాల్ నుస్ర్ మాల్ ఉస్ర్ మాలికి మల్కారియాతు మీం ఫతా తీసుకుని వెళ్ళి దేంతో చేర్చాలి? మేం ఫతా తీసుకువెళ్ళి లాంతో చేర్చాలి. లామ్ సుకున్తో కలపాలి. ఓకే. మల్కారియాతు మల్కారియా. మల్కారియా
ఆ ఐన్ రావాలి. మల్కారియా యా కాదు, ఆ. మల్కారియా ఉమ్, మల్కారియా ఓకే. వైజా వైజాగ్ వైజాగ్ ము ఉదిత్ వైజాల్ వైజాల్ ము ఉదత్ వైజాల్ ముదత్ ఇక్కడి వరకు కరెక్ట్గా వచ్చారు. వైజల్ వైజాల్ ము ఉదయ్ మీమ్ ఫతహా వావ్ సుకూన్ మౌ మౌ. మౌ మౌ హంజా వావ్ వైజాల్ సగీరా మౌ ఉ ఉ వావ్ సగీరా దీర్ఘం ఉంది. మౌద ఊద వైజాల్ మా ఊద ఇక్కడ వావ్లిన్ చేయలేదు మీరు. వైజాల్ మా మాఊ ఊద జాల్ ఫతా తీసుకుని వెళ్ళి లామ్ సుకూన్తో కలపాలి. వైజాల్ మా ఊద వైజల్ మౌద వైజాల్ మా ఊద కరెక్ట్. ఎంజు ఎంజురులు ఎంజురుల్ మరు ఎంజురుల్ మరు ఎంజురుల్ కలిపేటప్పుడు గ్యాప్ మరు ఇవ్వద్దు, త్వరగా కలపండి. ఎంజురుల్ మరు కరెక్ట్, ఇక్కడ దీర్ఘం లేదు. మార్ ఊ ఎంజురుల్ మరు కల్ కల్ఫరాసి కల్ఫరాసిల్ మబ్సూస్ వెరీ గుడ్. ఇక్కడ మీకు త్వరగా కలపటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు కల్ ఫరాషిల్, కల్ ఇది కల్ఫరాసిల్ ఇక్కడ కమరియా ఉంది, ఇక్కడ కమరియా ఉంది. కల్ ఫతా తీసుకుని వెళ్ళి లామ్తో కలుపుతున్నారు. ఇక్కడ కల్ఫరాసిల్ మబ్సూస్ బా మీద కల్కలా చేయాలి. మబ్సూస్ మబ్ కల్ఫరాసిల్ మబ్సూస్ కల్ ఐనా కల్ ఐనిల్ మన్ఫూస్ కల్ ఐనిల్ మన్ఫూస్ ఐన్ కసరా హా సుకూన్. కల్ ఐనిల్ ఐన్ కసరా హా సుకూన్ ఎలా చదువుతాము? ఐన్ కసరా హా సుకూన్. కల్ ఇహ్నిల్ ఇహ్ కల్ కల్ ఇహ్నిల్ మన్ఫూస్ కరెక్ట్. నెక్స్ట్ కల్ ఇహ్నిల్ మన్ఫూస్ లైలతుల్ కద్ర్ ఇక్కడ వావు యా మద్ద యా లీనా మీరు చదివింది? మీరు కరెక్ట్గానే చదివారు, నేను అడుగుతున్నాను అన్నమాట. యాలిన్ సార్ యా లీన్, ఇది ఫతా తర్వాత యా సుకూన్ వచ్చింది.
అవును. ఇది అఖరజత్ అఖరజతిల్ అర్ద్ మిన్ మీ మిన్ అహ్లిల్ కితాబ్ మిన్ అహ్లిల్ కితాబ్ చక్కగా చదివారు. తర్వాత అన్ ఇన్ ద ఇన్ ఇన్ ద జీ ఇన్ ద జీ అర్ష్. అర్స్ ఇన్ ద జిల్ అర్స్ ఉమ్. యమ్నౌనల్ మావున్ యమ్నౌనల్ మావున్ కరెక్ట్. వహువల్ గఫ్రుల్ గఫూరుల్ వావు వహువల్ మద్దు ఉంది కదా. వహువల్ గఫూరుల్ వదూద్ వదూద్. వదూద్ ఉమ్. వదూద్ జుల్ జుల్ అర్స్ దుల్ 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 అర్స్ అర్షిల్. దుల్ అర్షిల్ మీమ్. జీ దుల్ అర్ష్ దుల్ అర్షిల్ జీదు మీమ్ ఇది జిల్ మజీద్. సారీ సార్, అది మేము అసలు కూడా గుర్తుపట్టలేదు సార్. ఇది మీమ్, ఇది కొంచెం కష్టం. ఇది మీమ్, ఇది జుల్ అర్షిల్ మజీద్. వల్ అర్షిల్ మజీద్ దమ్మా ఉంది కదా. జుల్ అర్షిల్ మజీద్. జుల్ అర్షిల్ మజీద్. చాలా బాగా ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఎక్కడ సార్? మీదైపోయింది. నెక్స్ట్ చదవండి. అల్హమ్ద్ ఓకే. వల్ 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 ఖిజర్ మూడో వల్ అక్షరం ఖిదర్ ఫాద్. వల్ ఖదర్ ఎస్ సార్ వల్ ఫదర్ వల్ ఫజ్ర్ జీ మీద కలకలా చేయాలి. వల్ ఫజర్ వెరీ గుడ్. నెక్స్ట్ వల్ వల్ ఫతహ్ ఫత్హ్. వల్ ఫతహ్ ఫత్హ్. వల్ ఫతహ్ వల్ అస్ర్ మినల్ ముసిరి మినల్ ముసిరాత్ ముసిరాత్ మినల్ ముసిరాత్ ఐన్ మినల్ ముసిరాత్ మో మినల్ మినల్ ముసిరాత్ ఉమ్. మల్ ఉస్రి మఅల్ ఉస్రి ఐన్ మఅల్ ముస్రి మఅల్ ఉస్ర్. మఅల్ ఉస్ర్ ఓకే. నెక్స్ట్ మల్కారియా వైజా అల్మౌదా మౌఊద అల్మౌదా వఇజల్ మౌఊద. వైజల్ అల్మౌదా మళ్ళీ అలా అక్కర్లేదు. జాల్ ఫతా తీసుకునండి, లామ్తో కలుపుతున్నారు కదా.
Yes, sir. ఇజల్ మౌద. ఇజల్ మౌద. యంతురల్ మీరు యంతురల్ మీర. ఈ అక్షరం ఇది చెక్కుంది. ఎన్జురల్ ఉమ్. ఎన్జురల్ మరౌ మరా. ఎంతురల్ మరా. ఇక్కడ దొమ్మ ఉంది. ఎన్జురుల్ మర్ ఉ. ఎంజురల్ మర్ఉ. మర్ఉ. ఓకే. కల్ ఫరాష్. అల్మబ్సూస్. షీన్ కస్రా తీసుకుని వెళ్ళి లామ్తో కలుపుతున్నారు కదా. ఎస్ సార్. షిల్ మబ్షూస్. మొత్తం చదవండి. కల్ఫురాషల్. పథా ఉంది. కల్ఫరాషల్. కస్రా ఉంది. కల్ఫరాషిల్ మబ్షూత్. కల్ ఫరాషిల్ మబ్సూస్. కల్ ఫరాషిల్. కల్ఫరాషిల్ మబ్సూస్. బా మీద కలకల. ఎస్ సార్. అది కలకల రావాలి. ఉమ్. కల్యూన్. కల్ ఇహ్నిల్. అయినది. కల్యహ్ని. ఇహ్నిల్. ఎస్ సార్. కల్యహ్నీల్ ఇహ్నిల్. మన్ఫూష్. కల్యహ్నీల్ మఫ్షూన్. కల్ ఇహ్నిల్. కల్యహ్నీల్ మఫ్షూన్. నూనె ఇది బా కాదు. కల్యహ్నీల్ మన్ఫూష్. కల్ ఇహ్నిల్ మన్ఫూష్. కల్యహ్నీల్ మన్ఫూష్. లైలతుల్ ఖద్ర్. ఖద్ర్. లైలతుల్ ఖద్ర్. అఖ్రజతల్ లా అర్జ్. అఖ్రజతిల్ అర్జ్. Very అర్ద్. తర్వాత మిన్హు మిన్ అహ్లి. మిన్ అహ్లిల్ కితాబ్. మిన్ అహ్లి కితాబ్. మిన్ అహ్లి కితాబ్. అహ్లిల్. మిన్ అహ్లిల్ కితాబ్. అది అయిపోయింది సార్. తర్వాత అందది. ఇంద. ఇంద్. ఇంద. దాల్ ఫథా ద. ఇంద
జియా, ఇందా తర్వాత మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. జిఆ, జిఅల్. లే, నేను నా మాట వినపడుతుంది కదా మీకు? ఎస్ సార్, ఎస్ సార్. ఇందా తర్వాత ఏం ఇందా చేయాలి? జిల్, ఇందా జిల్. అది అదే సార్, హంజతుల్ వసల్ యాడ్ చేయాలి దీంట్లో. హంజతుల్ వసల్ ఉంది కాబట్టి జిల్ జాల్ కస్రా తీసుకుని పోయి లామ్ సుకున్తో కలపాలి. కలపాలి సార్. జిల్. జిల్, ఉమ్. జిల్ అర్ష్, ఓకే. ఇంద జిల్ అర్షి. ఇంద జిల్ అర్షి, ఉమ్. ఫమ్నఊన్, మొదటి అక్షరం ఫమ్నఊ, ఏమిటి? యమ్న. ఉమ్. ఎస్ సార్. యమ్నఊన్, యమ్నఊనల్, మాయూన్, అయినది మాఊన్. మాఊన్, యమ్దఊన్, మాఊన్, యమ్నఊనల్ మాఊన్. యమ్నఊనల్, మాఊన్. ఉమ్. వా, వాహు, వాహువల్, వాహువల్, గై, గఫ్, గఫ్రు, గఫూరుల్. గఫూరల్, గఫూరుల్. గఫూరుల్, దూద్, దూదు, వదూద్. వదూద్. ఓకే, ఉమ్. వదూద్, వదూద్, వహువల్. వల్, మర్ష్, అర్ష్, నో, ఇది ముందు ఇది చదవండి. వహువల్ గఫూరుల్ వదూద్. వహువల్ గఫూరుల్ వదూద్. ఇది తర్వాత ఈ మూడు పదాలు చదవండి. దీన్ని తీసుకుని వీళ్ళు ఎక్కడ కలపాలి? ఆ, లామ్తో కలపాలి సార్. కలపండి. జుల్. జుల్, జుల్ అర్ష్, ఉమ్. జుల్ అర్షిల్, ఖీదు, హిల్, జుల్ అర్షిల్, ఖియాద్. మజీద్. మీమ్ అది. మేము ఎక్కడ సార్ ఇక్కడ? ఇది మీమ్. ఈ కార్నర్ వచ్చింది కదా, ఇది మీమ్ ఇది. ఓకే, మేము ఓకే. ఫుల్ అర్షిల్, మియా, మీద్. ఉల్ అర్షిల్ మీమ్ ఫథా మా. ఫుల్ అర్షిల్ మజీద్, మజీద్. జై జీ జామ్. మజీద్, జుల్ అర్షిల్ మజీద్. జుల్ అర్షిల్ మజీద్, జుల్ అర్షిల్ మజీద్. జుల్ అర్షిల్ మజీద్. జీ కాదు, జీ రావాలి. జీ. మజీద్, మజీద్. ఆ, ఓకే. మీ దగ్గర యాప్ ఉంటే దీన్ని ప్రాక్టీస్ చేయాలి మీరు. ఎస్ యాప్ సార్, వింటూ ఎస్, ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఎస్. ఉమ్. ఇక మనం ఖురాన్ చదివే స్థితిలోకి వెళ్ళాలి అంటే ఈ వీటిలో మనం త్వరగా చదవాలి, తప్పులు లేకుండా చదవాలి. ఇప్పుడు క్లాస్లో ఎస్ 5 సార్, ఉన్నారు. 5 కూడా ఒకే లెవెల్లో వస్తే అది మంచిగా ఉంటుంది. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చదువుతాను సార్. చదవండి అమ్మ. అల్హమ్ద్, ఇక్కడ ఆగకూడదు, త్వరగా చదవాలి. అల్హమ్ద్, ఉమ్. అల్హమ్దు. అల్హమ్ద్, అల్హమ్ద్. వల్ ఫజర్, ఫజ్రి. వల్ ఫజరి,
والفتح ఫత్హు والفتح والفتح والأزر వల్ అస్రి والأسر من الموسر من الموسر మినల్ మౌసిరాతి من الموسرات مع مع الأسر మాల్ ఉస్రి مع مع الأسر مل ملكاريات మల్ కారియాతు ملكاريات ఆ దీర్ఘం లేదు మల్ కారియాతు ملكاريات ملكاريات وإذا وإذا الموضع మౌదతు وإذا موضته జాల్ ఫతా తీసుకుని వెళ్ళి దేంతో కలుపుతున్నారు మీరు لام ఆ, కలుపుతున్నారా మరి లాం శబ్దం వినపడాలి కదా وإذا الموضع మౌదతు موضة ينزل مره ఎంజురుల్ మర్ఉ ينزل المره మర్ఉ مره ينزل المره كالفراش المبثوث ఫరాషిల్ كالفراش المبثوث ఇంకోసారి చదవండి అల్హమ్దు الحمد والفجر వల్ ఫజ్రి والفجر والفتح ఫత్హు والفتح والأسر వల్ అస్రి والأسر من من الموسرات మౌసిరాతి من الموسرات من المسر మాల్ ఉస్రి مع అల్ الأسر مل القاريات వల్ కారియాతు ملكاريات وإذا الموضة మౌదతు وإذا الموضة ينزل المره كالفراش المبثوث నెక్స్ట్ كالهين కల్ ఇహ్నిల్ المبثوث كالهين ఇహ్నిల్ హా రావాలి ఇహ్నిల్ كالهين ఇహ్నిల్ إهن ఇహ్ إهن మన్ఫూ منفوس కల్ ఇహ్నిల్ మన్ఫూష్ كالإهن المنفوس ليلة القدر కలపట్లేదు మీరు ليلة القدر వెరీ గుడ్ أجر హా ఇది أهرزت అఖ్రజతిల్ అర్ద్ అర్దు أخرجت الأرض తర్వాత من أهل الكتاب إن إزار ذل أخشي అర్షి أرشي హింద జిల్ అర్షి إن ذل أرشي
యమ్నహు యమ్నహునల్ మా మాహూన తర్వాత వహ వహువల్ గఫరుల్ గఫూరుల్ వహ వహు వహుహుల్ వహువల్ గఫహు గఫూరుల్ వహువల్ గఫరుల్ వదుహు వదూద్ వదూద్ వహువల్ గఫరుల్ వదూద్ వహువల్ గఫూరుల్ వదూద్ వహువల్ గఫరుల్ వదూద్ గఫూ ఇక్కడ వావు మధ్య ఉంది. గఫూర్ వహువల్ గఫూర్ వహువద్ వహువల్ గఫూరుల్ వదూద్ వహువల్ గఫూరుల్ వహువద్ వదూద్ 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 జిల్ అర్షిల్ మజీద్ జిల్ జుల్ అర్షిల్ జుల్ జిల్ అర్షిద్ మజీద్ ఓకే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ యాప్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. ఈ పేజ్ మరి ఎప్పుడు మీరు యాప్ వాడితే చాలా బాగా చదివేవాళ్ళు. ఓకే సార్. ఓకే నెక్స్ట్ సార్ అయిపోయారు అందరూ? ఇంకా రెండు సార్. నేను సార్. చదవండి త్వరగా, అజాన్ అయిపోయింది. వల్ ఫజరి వల్ ఫత్ఫి వల్ ఫత్హు వల్ ఫత్హు వల్ వల్ అస్రి మినల్ ముర్సిరాతి మఉల్ ఉస్రి మఅల్ ఉస్రి మఅల్ ఉస్రి మల్ ఖారియతు వఇయల్ వఇజల్ మౌఊదతు వహిజల్ మహూదతు యన్హురుల్ మహూ యంజురుల్ మర్ఉ యన్జురుల్ మర్హు కల్ ఫరాషితిన్ మఖసూసి కల్ ఫరాషిల్ మబ్సూస్ కల్ ఫరాషిల్ మఖసూసి మబ్సూసి మబసూసి కల్ ఇహ్నిల్ మహ్ఫూషి మన్ఫూషి మన్ఫూషి కల్ లైలతుల్ ఖదరి అఖ్రజతిల్ అర్బు అర్దు అర్దు మిన్ అహ్నిల్ కితాబి కితాబి ఇన్ దజిల్ అర్షి నఉల్ మావున వహువల్ గఫూరుల్ వదూదు జుల్ అర్షిల్ మజీదు. ఓకే ఇది ప్రాక్టీస్ చేయాలి. మీరు యాప్తో ప్రాక్టీస్ చేస్తే చదవటం ప్రాక్టీస్ అవుతుంది. కొంచెం కష్టంగా అనిపించవచ్చు ప్రాక్టీస్ చేయకపోతే. రేపు షంసియా గురించి మనం చదువుకుందాము. ఇప్పుడు ఎలాగైతే హురూఫ్ అల్ ఖమరియా 14 అక్షరాలు ఉన్నాయో, హురూఫ్ షంసియా కూడా 14 అక్షరాలు ఉన్నాయి. దాంట్లో లాం చదవకూడదు, షీన్ ఏమో షద్దాతో ఉంటుంది, అంటే 3 అక్షరం షద్దాతో ఉంటుంది. ఇది రేపు ఇన్షాల్లా కాన్సెప్ట్ ఏమిటో అది పూర్తిగా అర్థం చేసుకొని
ఎగ్జాంపుల్స్ చదవటానికి ప్రయత్నం చేద్దాం. రేపు లేదు కదా క్లాసు? రేపు థర్స్డే సార్ తీసుకుంటారన్నారు సార్. యూసుఫ్ సార్ తీసుకుంటారు ఉసూల్ హదీస్. రేపు క్లాస్ ఉండదు, శుక్రవారం తీసుకుందాం మళ్ళీ. ఓకేనా? సుబ్హానకల్లాహుమ్మ ఓకే. నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం అస్సలాము వరహ్మతుల్లాహి అలైకుం. వబరకాతుహు. అస్సలాము